అండ్ జనరల్గా సమ్మర్లో స్విమ్మింగ్ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రవీణ్ కుమార్ తౌటం, కన్సల్టెంట్ ఎమర్జెన్సీ ఫిజిషియన్, వన్ హాస్పిటల్, కరీంనగర్. జనరల్గా ఇది సమ్మర్ కాబట్టి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళు హాలిడేస్ కానీ ఇంటికి వస్తారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా వెళ్తారు. సో ఇలా జనరల్గా సమ్మర్లో మనం స్విమ్మింగ్ అనేది ఎక్కువ ఇష్టపడతాం. సో ఈ వేడిని తట్టుకోవడానికి ఇష్టపడతాం కాబట్టి స్విమ్మింగ్ క్లాసెస్కి, లేదంటే ఊర్లలో ఏంటంటే బావిల దగ్గరికి కానీ లేదంటే చెరువుల దగ్గరికి కానీ స్విమ్మింగ్కి వెళ్తారు. సో అలా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్విమ్మింగ్ రాకపోయినా వాళ్ళు అందులోకి స్విమ్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆ వాటర్ని మింగేస్తారు. సో మింగేసి అది ఊపిరితిత్తులోకి అండ్ కడుపులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్నిసార్లు ఏదైనా పార్టికల్స్ కానీ, చెరువుల్లో అయితే గవ్వలు కానీ, నాచు కానీ, లేదంటే పురుగులు కానీ, సో ఇలాంటివి కూడా కడుపులోకి కానీ గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా పేషెంట్ని వాటర్ నుండి బయటికి తీసి వాళ్ళ నోట్లో ఏమైనా నాచు కానీ, ఏమైనా పార్టికల్స్, ఏమైనా గవ్వలు కానీ, రాళ్ళు కానీ మన ఇరుక్కుని ఉన్నాయా లేదా చూడాలి. సో జనరల్గా చాలా వరకు ఏం చేస్తారంటే మనం టీవీలలో చూస్తాం, వాటర్లో మునిగిపోయిన మనిషికి బయటికి తీసి కడుపు ఒత్తుతారు. సో వాటర్ని మనం మింగడం వల్ల వచ్చే నష్టం అనేది ఏమీ ఉండదు. సో మనకు వచ్చే నష్టం అంతా ఏంటంటే ఆ వాటర్లో మునిగినప్పుడు వాటర్ అనేటివి ఊపిరితిత్తులోకి వెళ్తాయి. సో దానివల్ల మనకు ఊపిరి పీల్చుకోవడం అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి తీసి పొట్ట ఒత్తుతారు. సో ఒత్తినప్పుడు ఏంటి, కడుపులో ఉన్న వాటర్ బయటికి వస్తాయి. ఆ వచ్చిన వాటర్ అనేటివి మళ్ళీ ఊపిరితిత్తులోకి వెళ్ళి ఇంకా మనం హామ్ చేయడం అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో వాటర్లో మునిగిన పర్సన్ని మనం ఎప్పుడు బయటికి తీసాక పొట్టను ఒత్తడం అనేది చేయొద్దు. సో ఇమ్మీడియట్గా నోట్లో కానీ ఏమైనా పార్టికల్స్ ఉన్నప్పుడు అవి తీసేసి ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న ఒక సైడ్కి పర్సన్ని లెఫ్ట్ సైడ్ కానీ లేదంటే రైట్ సైడ్కి మనం పడుకోబెట్టేసి ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.